పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని ప్రగతిశీల మహిళా సంఘం సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా డిమాండ్ చేసింది. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్లో సిలిండర్లతో నిరసన చేశారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఒక సాకు చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం ప్రజా వ్యతిరేకతని నాయకులు లక్ష్మీ రాజన్న విమర్శించారు. ఇప్పటికే ముంబైలో 20% హోటళ్లు, హాస్టళ్లు మూసివేసినట్లు తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని, దీన్ని అదుపు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలన్నారు. లేని ఎడల అన్ని రకాల ధరలు పెరుగుతాయని, ప్రజలు ఇబ్బంది పడతారని గుర్తు చేశారు. యుద్ధం చేయడంతో దేశంలో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు ఆయిల్పై దాడులు చేయడంతో విపరీతంగా వంట గ్యాస్ ధరలు పెరిగినాయి. ఈ ధరల్ని వెంటనే తగ్గించాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ యుద్ధం వల్ల ఆస్తి నష్టము, ప్రాణ నష్టము అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పెట్రోలు నిల్వల మీద ఇంధనం కోసమే, ఆయిల్ ఆధిపత్యం కోసమే ఇవాళ ఇజ్రాయిల్ కానీ, అమెరికా కానీ దురుద్దేశంతో